మన ఇండియాలో 2025లో ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ బూమ్ చాలా సరసరా అని పెరిగిపోతుంది. అసలు ఇది ఎందుకు అలా పెరిగిపోతుంది, దీని రీజన్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో ఇండియాలో టోటల్గా 1.96 మిలియన్స్ ఆఫ్ ఈవీస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే 17% గ్రోత్ వచ్చింది ఇన్స్టెంట్ గా. 2025లో అక్టోబర్ మంత్ లో 2.34 lakhs ఈవీ యూనిట్ సేల్స్ అయ్యాయి. ఆటోస్, 2 వీలర్స్, కార్స్ అన్ని గ్రోత్ అయ్యాయి. స్పెషల్ గా 2 వీలర్స్, 3 వీలర్స్ కూడా చాలా ఇంక్రీజ్ వచ్చింది. మన రోడ్స్ లో సైలెంట్ గా పొల్యూషన్ ఫ్రీగా ఈవీ తిరగడం చాలా తొందరలో చూస్తాం. 2025లో న్యూ ఈవీ మోడల్స్ కూడా చాలా లాంచ్ అయ్యాయి. ఫస్ట్ మోడల్ మహీంద్రా XEV 9S 3-row ఎలక్ట్రిక్ ఎస్యూవీ 2025లో ఇండియా మార్కెట్ లో ఇంట్రడ్యూస్ అయ్యి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెగ్మెంట్ కి పెద్ద లీప్ అయింది. మహేంద్రా BE6 ఫార్ములా ఈ ఎడిషన్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. స్పోర్టీ లుక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్ విత్ అట్రాక్టివ్ ప్రైస్ అండ్ ఫీచర్స్. థర్డ్ ఇంట్రొడక్షన్ ఏంటంటే మారుతి సుజుకి ఈ విటారా. మారుతీస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 2025లో లాంచ్ అనౌన్స్ చేశారు. చాలా అఫోర్డబుల్ ఇంకా ట్రస్టెడ్ బ్రాండ్. సో నెక్స్ట్ ఈవీ ఇంత బూమ్ ఎందుకు వచ్చింది, చాలా క్విక్ గా రీజన్స్ తెలుసుకున్నాం. గవర్నమెంట్ పాలసీస్, సబ్సిడీస్, ఇంకా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ. మన రోడ్స్ లో పొల్యూషన్ పెట్రోల్ డీజిల్ వల్ల చాలా పెరిగిపోయింది. ఇప్పుడు అది తగ్గిపోతుంది ఈవీ వల్ల. అది ఫస్ట్ రీజన్ అవుతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవ్వడం, హైవేస్ లో కానీ ప్రాక్టికల్ గా సిటీలో కానీ మనకి చాలా ఎస్టాబ్లిష్ అయిపోవడం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఒక రీజనే. కస్టమర్స్ డిమాండ్ సైలెంట్ రైడ్ ఉండాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అన్నది చాలా మంది కస్టమర్స్ డిమాండ్. సో అలా ఈవీకి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఆటోమేకర్స్ చాలా సీరియస్ గా తీసుకోవడం, కొత్త బ్రాండ్స్ అంటే చాలా పెద్ద బ్రాండ్స్ మహీంద్రా, మారుతి ఇలా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, ఈవీ రేంజ్ ఇంక్రీజ్ అయిపోయింది. సో అలా చాయిసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి కస్టమర్స్ కి. అంటే 2025లో ఇండియాలో ఈవీ అంటే ఫ్యాషన్ కాదు, అదొక నీడ్, ఇంకా ఫ్యూచర్.